హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చక్రధర్ అయితే ఈరోజు తను చేసిన తప్పులన్నీ గుర్తుకు చేసుకొని ఇక అవని తనని కాపాడడంతో అందరి ముందు ఇక తన కూతురు విలువ తెలుసుకొని ఇక అవని నా కూతురని ఇక మీనాక్షి నా భార్యని అందరి ముందు నిజమైతే చెప్పబోతున్న చక్రధర్. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే ఉదయాన్నే ఇక ఫోటో చూస్తూ ఎలాగైనా ఈరోజు నిన్ను చంపే తీరుతాను, ఇక నీ గురించి ఎవరికి, నువ్వు మా గురించి ఎవరికి చెప్పకుండా ఇక మేము ఈరోజు ఇంత భయపడుతున్నామంటే కారణం నువ్వే లేకపోతే నేను చేసేవన్నీ ఎవరు చెప్పలేరు అని ఇక పల్లవి అయితే ఇక ఈరోజు నీ ఫోటోకి దండ పడుతుంది అని ఇక అవని ఫోటో చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అవని చాలా బాధపడుతూ అమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా అని ఆలోచిస్తూ ఇక ఇంట్లోకైతే వస్తుంది. అది చూసిన పల్లవి అయితే వెంటనే దీన్ని ఈరోజు ఇక అనంత లోకాలకి పంపించాలి అని ఇక ప్లాన్ వేసుకొని ఇక పల్లవి అయితే ఇక అవనికి ఫోన్ చేసి మాట మార్చేసి ఇక మీ అమ్మ ఇక రామాలయంలో ఉందని చెప్తుంది. అప్పుడే ఇక అవని అయితే ఎవరండి మీరు అని అనగానే మేము ఇక్కడ గుడిలో తెలుసుకొని మీకు ఫోన్ చేయమని చెప్తే చేశామమ్మా అని ఇక ఫోన్ అయితే పల్లవి కట్ చేసింది. ఇక అవని అయితే వెంటనే ఇక పరిగెత్తుకుంటూ అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చేస్తున్నాను అని ఇక అవని అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అటు పక్క చక్రధర్ కూడా తను ఏర్పాటు చేసిన రౌడీకి ఫోటో పంపిస్తాడు కదా అవనిది. ఇక ఆ రౌడీ కూడా ఇక లారీ వేసుకుని వస్తూ ఉంటాడు. అదే దారిలో చక్రధర్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అవని కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఎలాగైనా అమ్మని తీసుకురావాలి, అమ్మ గుడిలోనే ఉంటుంది అని ఇక అవని అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడున్న చక్రధర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడిక్కడున్నాడు, అమ్మ అక్కడ కనిపించలేదు అంటే ఇదంతటికీ కారణం వీడేనా, ఈ చక్రధరేనా అని ఇక అవని అయితే చాలా ఆవేశంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే ఏది చూడకుండా అలా ఫోన్ మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి లారీ వస్తూ ఉంటుంది. ఇక అవని అది గమనించి ఇదేంటి ఈ చక్రధర్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు, అక్కడి నుంచి లారీ వస్తుంది అని ఇక చక్రధర్ ఒరే చక్రధర్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే పలకకపోవడంతో ఇక అవని అయితే చక్రధర్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ లారీ అతను ఇక ఫోటో చూస్తూ ఉంటే అందులోనే చక్రధర్ ఫోటో రావడంతో వీణ్ణే ఈరోజు నేను చంపాలనుకుంది అని ఇక పొరపాటు పడతాడు. వెంటనే ఇక చక్రధర్ని చూసి వీని చంపేస్తాను అని ఇక లారీ అతనైతే చాలా ఆవేశంతో ఇక లారీని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే చక్రధర్కి ఇక ఢీ కొట్టే సమయానికి చక్రధర్ని అక్కడి నుంచి పక్కకైతే నింటేసి తను కూడా పడిపోతుంది. అక్కడే ఉన్న ఒక రాయికి చక్రధర్ అవని తలలైతే తాకుతాయి. అప్పుడే ఇక అవనికి నార్మల్గా గాయం కావడం, చక్రధర్ అక్కడికక్కడే కుప్పగూలిపోవడంతో ఇక చక్రధర్ నువ్వు లే చక్రధర్ అని అవని అరుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే స్పృహ కోల్పోతాడు. వెంటనే ఆటో అతన్ని పిలిపించి ఇక అవని అయితే చక్రధర్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక హాస్పిటల్లో వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ జరిపించండి డాక్టర్ గారు అని అనగానే అప్పుడే డాక్టర్ అయితే ఇక చక్రధర్కి అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక అవనికి కూడా తలకి గాయం కావడంతో అవనికి కూడా కట్టేశారు. ఇక చక్రధర్ని అయితే ఇక వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ జరిపించి బయటికైతే వస్తాడు. అప్పుడే ఇక అతనికి ఏ ప్రమాదం లేదు, కానీ బ్లడ్ పోయిందమ్మా, బ్లడ్ ఎక్కిస్తే తను కోలుకుంటాడు అని చెప్పగానే అవని ఇక బ్లడ్ ఎక్కించండి డాక్టర్ గారు అని అంటూ ఉంటుంది. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపు మా దగ్గర లేదమ్మా అందుబాటులో అని చెప్పగానే అప్పుడే ఇక అవని అయితే నాది అదే గ్రూప్, నేను ఇస్తాను డాక్టర్ గారు అని ఇక అవని అయితే అంటుంది. ఇక అవని అయితే చక్రధర్కి బ్లడ్ ఇస్తుంది. ఇక అప్పుడే అవని బయట కూర్చుంటుంది బ్లడ్ ఇచ్చి. అప్పుడే డాక్టర్ అయితే ఇక చక్రధర్ సృహలోకి రావడంతో వెంటనే మీరు ఈరోజు బ్రతుకున్నారంటే కారణం ఒక అమ్మాయి, ఆమె వల్లే ఈరోజు మీరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు అని ఇక అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడే చక్రధర్ ఎవరండి నన్ను కాపాడింది ఎవరండి అని ఇక గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. అవని లారీ గుద్దడం చూసి ఇక అవనియే చక్రధర్ని కాపాడడం అదంతా గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే ఇదిగో
ఈ అమ్మాయే నీకు రక్తం కూడా ఇచ్చి నిన్ను కాపాడింది అని చెప్పగానే ఇక చక్రధర్ అయితే చాలా చాలా సంతోషపడుతూ అమ్మా అవని నువ్వు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఇక మీరు నిజంగానే మా అమ్మని కిడ్నాప్ చేసే మా అమ్మ కనిపించకపోవడానికి కారణం మీరే అయితే ప్లీజ్ మా అమ్మని ప్రాణాలతో వదిలిపెట్టండి. మాకున్నది ఒక్క ఆధారం మా అమ్మ మాత్రమే. మీరు ఎలాగో మా అమ్మ భార్యని నీ భార్య అని చెప్పలేరు. ఇకనైనా మా అమ్మనైనా వదిలేయండి. మేము మా అమ్మని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాం అని ఇక అవని అయితే చక్రధర్ని ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రధర్ అయితే నన్ను క్షమించమ్మా, ఈరోజు నువ్వే లేకపోతే నా ప్రాణాలే లేకపోయేది. అలాంటిది ఇక ఈరోజు మీకు ఎంత తప్పులు చేసినా కానీ నువ్వు మాత్రం క్షమించి నన్ను ప్రాణాలతో బయటపడేశావు. ఇలాంటి ఈ కూతుర్ని కన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అవని అయితే ప్లీజ్ మీరు మా అమ్మని తీసుకురండి. మా అమ్మ ఎక్కడున్నా మీరే ఖచ్చితంగా కిడ్నాప్ చేశారని అర్థమైపోయింది. మా అమ్మని తీసుకురండి దయచేసి అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్ అయితే మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా అని ఇక అనగానే అప్పుడే ఇక చక్రధర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అవని అయితే ఇక చక్రధర్ని ఇక ప్లీజ్ అండి మా అమ్మని తీసుకురండి అని ఇక అంటూ నేను వెళ్ళొస్తాను. అవని అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే ఈరోజు నా ప్రాణాలు కాపాడింది. అలాంటి నా కూతురు గురించి నేను చాలా చెడ్డగా అనుకున్నాను. తనని చంపేయాలని చూశాను, కానీ తన అమ్మని కూడా చంపేయాలనుకున్నాను. వాళ్ళని మోసం చేశాను. నన్ను క్షమించలేని తప్పు చేశాను. కానీ అవని మాత్రం నా తప్పు తెలుసుకొని కూడా నన్ను కాపాడింది అని ఇక చక్రధర్ అయితే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేశ్వరి ఏంటని అసలు తలకి గాయం ఎలా తగిలిందంటే చెప్పరేంటి అని ఇక అంటూ ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో ఇక నన్ను ఒక దేవత కాపాడింది, లేకపోతే ఈరోజు నేనే ఉండేవానే కాదు అని అనగానే అప్పుడే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఆ దేవత ఎవరు, ఈరోజు నిన్ను కాపాడిన దేవత ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే సమయం వచ్చింది, ఆ సమయానికి నేను ఖచ్చితంగా అందరికీ నిజాలు చెప్పేస్తాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని గుర్తుకు వస్తుంది. వెంటనే వాళ్ళమ్మని తీసుకువెళ్ళి అవనికి అప్పగించాలి. ఇక మీనాక్షి నా భార్య అన్న నిజాన్ని కూడా అందరి ముందు చెప్పాలి అని ఇక చక్రధర్ అయితే అనుకుంటాడు. తన తప్పు తెలుసుకుంటాడు. వెంటనే చక్రధర్ ఇక పల్లవికి తెలియకుండా ఇక పల్లవి మీనాక్షిని కిడ్నాప్ చేసిన దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక మీనాక్షి చాలా భయపడుతూ ఇక చక్రధర్ నన్నేమీ చేయకు, ఇక నేను దూరంగా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను, కానీ నన్ను మాత్రం ఏం చేయకండి. నేను మాత్రమే నా కూతురికి కొడుకుకి ఉన్నాను. ఇక నేనే లేకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ఇక వాళ్ళకి తల్లిదండ్రులు లేని ఇక అందరూ అవమానపరుస్తారు. లేదు అలా జరగకూడదు అని ఇక మీనాక్షి అయితే చక్రధర్ని ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ నన్ను క్షమించు మీనాక్షి, నేను తప్పు చేశాను, మీ గురించి తెలుసుకోక నేను తప్పు చేశాను, నిజంగానే నేను తప్పు చేశాను. నా కూతురు అవని భరత్లు నా కొడుకు అని ఎవరికీ చెప్పకుండా మిమ్మల్ని అవమానపరిచాను. నువ్వే నా భార్యవని చెప్పక ఇక అందరి ముందు నువ్వు అవమానపడేలా చేశాను. నువ్వు నా భార్యవని తెలియకుండా నేను చంపేయాలని కూడా చూశాను. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను మీనాక్షి, ఇక నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అనగానే అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇదొక కొత్త నాటకమా అని ఇక అంటూ ఉంటుంది. లేదు మీనాక్షి, నిజం మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ప్రాణాలతో బతికి బయటపడ్డానంటే కారణం అవనే లేకపోతే ఈరోజు నా ప్రాణాలే లేకపోయేవి. ఈరోజు అవని నన్ను ఇక యాక్సిడెంట్ నుంచి కాపాడింది. నా కూతురు నాకు బ్లడ్ ఇచ్చి కాపాడింది. అలాంటి ఇంకా నేను తప్పులు చేసి నా తప్పులని సరిదిద్దుకోలేను. ఇక నేను నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. నా తప్పుని నేను తెలుసుకున్నాను మీనాక్షి, నిన్ను తీసుకువెళ్దామనే వచ్చాను అని ఇక చక్రధర్ అయితే అంటాడు. అప్పుడే మీనాక్షి అయితే ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే ఇక పద మీనాక్షి వెళ్దాం అని ఇక మీనాక్షికి కట్టిన కట్లని విప్పుకొని ఇక ఇంటికైతే తీసుకువస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి ఇంటికి తీసుకురాగానే అప్పుడే ఇక అందరూ హాల్లో ఉంటారు. ఇక అప్పుడే అవని అయితే అమ్మ అమ్మ అని హక్ చేసుకుంటుంది. వెంటనే ఇక చక్రధర్ చూసి పల్లవి ఏం డాడీ ఏం చేస్తున్నావు అని సైగ చేస్తూ ఉంటుంది. ఇక నుంచి ఇక డాడ్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, పక్కకు రా అని ఇక పల్లవి అయితే ఇక చక్రధర్ని పక్కకైతే తీసుకువెళ్తుంది. అప్పుడే ఇక చక్రధర్ పక్కకు వెళ్ళి ఏంటమ్మా పల్లవి ఏం చేస్తున్నావు, నేను మీనాక్షిని తీసుకురావడం కరెక్టే అని చెప్పగానే ఏం డాడీ ఆ మీనాక్షిని అడ్డు పెట్టుకొని ఈ అవన్ని లేపేయాలని చూసాము, కానీ నువ్వు మాత్రం ఆ మీనాక్షిని ఇంటికి తీసుకురావడం ఏంటి అని అనగానే అప్పుడే ఇక నేను చేసిన తప్పులు తెలుసుకున్నానమ్మా,
ఇక నుంచి తప్పులు చేయాలనుకోలేదు అని చక్రధర అనగానే అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం డాడ్, ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ గురించి అందరి ముందు బయట పెడుతుంది ఆ మీనాక్షి అని అనగానే, లేదమ్మా, వాళ్ళు కాదు బయట పెట్టేది, నేనే ఈ నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నాను అని చక్రధర అనగానే అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్, మతుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని అంటూ ఉంటుంది. డాడ్, నువ్వు కనుక ఆ మీనాక్షి నీ భార్య అని చెప్తే మాత్రం నేను చచ్చిపోతాను అని అనగానే అప్పుడే చక్రధర్ పల్లవి చెంప పలగొడతాడు. అప్పుడే ఇక పద, ఇంట్లోకి పద అని ఇక చక్రధర్ అయితే ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి అయితే తీసుకువెళ్తాడు పల్లవిని. అప్పుడే ఇక చాలా థ్యాంక్స్ ఈరోజు మా అమ్మని కాపాడి తీసుకొచ్చినందుకు అనిక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే అందరూ షాక్ అయిపోతారు. నేను అందరికీ ఒక నిజాన్ని చెప్పాలి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక పార్వతి అయితే, ఏంటి, ఏం మాట్లాడాలనే అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది. ఒక నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టి అవనిని, తన తల్లిని ఇక బాధపడేలా చేశాను. నా తప్పు ఈరోజు తెలుసుకున్నాను కాబట్టి అందరికీ ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని అనగానే అప్పుడే ఇక డాడ్, నువ్వు ఆ నిజాన్ని బయట పెడితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అనిక పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, ఈరోజు ఈ నిజాన్ని చెప్పవలసిందే, నేను చేసిన తప్పుని కడిగేసుకుంటాను అని చక్రధర్ అంటూ ఉంటాడు. డాడ్, నేను చచ్చిపోవాలా? నువ్వు ఈ నిజాన్ని చెప్తావా అని ఇక పల్లవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చచ్చిపోవడం ఏంటి? మీ డాడ్ నిజం చెప్పడం ఏంటి? అని మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడున్న అక్షయ్ అయితే ఇక తన తప్పు తెలుసుకున్నాడేమో, నిజాన్ని చెప్తాడేమో అని ఇక అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరికీ వినండి, నేను ఒక నిజం చెప్పాలి. ఇక ఈ మీనాక్షి ఎవరో కాదు, నా భార్య, నా మొదటి భార్య. తనని అడ్డు పెట్టుకొని నేను తనని మోసం చేసి ఆ తర్వాత రాజేశ్వరి పెళ్లి చేసుకున్నాను. రాజేశ్వరికి నా మొదటి భార్య గురించి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇక భరత్, ఇక అవనిలు నా కూతురు, నా కొడుకు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే భానుమతి, ఏంటి అల్లుడు గారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ మీనాక్షి నీ భార్య ఏంటి అని అంటూ ఉంటుంది. అవును, మీనాక్షి నా భార్య, అవని భరతులు నా కూతుర్లు, కొడుకు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటనయ్యా, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నాను. మొదటగా ఆస్తి కోసం నేను మీనాక్షిని పెళ్లి చేసుకున్నాను. కానీ మీనాక్షిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఆస్తి మొత్తం వాళ్ళ నాన్న ఇక అవని పేరిట రాశాడు. ఇక ఆ ఆస్తి నా చేతికి రాదని ఇక నేను అలా స్వార్థంతో ఆలోచించి రాజేశ్వరి ఆస్తిని చూసి మళ్ళీ రాజేశ్వరిని నేను తప్పు చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత రాజేశ్వరికి తన కూతురు కొడుకో వారసులు పుడితేనే ఆ ఆస్తి ఇస్తామని చెప్పారు. అందువల్ల నేను ఇక రాజేశ్వరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను ఆస్తి కోసం అని అనగానే అప్పుడే డాడ్, తప్పు చేశావు డాడ్, నువ్వు నిజం చెప్పి తప్పు చేశావు అని అనగానే ఇక నువ్వు మమ్మల్ని మోసం చేశావు డాడ్, మా మమ్మీని, నన్ను అని పల్లవి అంటూ ఉంటుంది. లేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, అసలు మోసం చేసింది మీనాక్షిని, నేను పెద్ద తప్పు చేశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నిజంగా చెప్పాలంటే అసలు రాజేశ్వరికి పిల్లలే లేరు. రాజేశ్వరికి వారసత్వం ఉంటేనే వాళ్ళు ఆస్తి ఇస్తా అని చెప్పారు. అప్పుడు మీనాక్షి ఇక కవల పిల్లల్ని కన్నది. అప్పుడు అవని ఇక పల్లవిలు ఇద్దరు పుట్టారు. అప్పుడే ఇక పల్లవిని తన పురిటిలోనే ఇక మీనాక్షికి దూరం చేసి రాజేశ్వరి ఒడిలో పెట్టాను. ఇక రాజేశ్వరికి పిల్లలు కాకుండా కడుపులోనే బాబు చనిపోయాడు. ఆ తర్వాత రాజేశ్వరికి పిల్లలు కారని తెలిసి ఇక ఆస్తి మాకు రాదని తెలిసి ఇక పల్లవిని మీనాక్షి నుంచి దూరం చేసి ఇక పురిటిలోనే మీనాక్షి నుంచి దూరం చేసి ఆ పల్లవిని రాజేశ్వరి కూతురుగా పెంచాను. ఆ ఆస్తి ఇక పల్లవికి వస్తుందని ఇదంతా చేశాను. నన్ను క్షమించు మీనాక్షి, నీ కూతురు పల్లవి కూడా, నీ పల్లవిని నేను మోసం చేశాను. పల్లవి నిజంగానే రాజేశ్వరి కూతురులా పెంచాను. ఇక స్వార్థంతో నాలాగే ఆలోచించేటట్లు చేశాను. కానీ నన్ను క్షమించు మీనాక్షి అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే పల్లవి, ఏం డాడ్, ఏం మాట్లాడుతున్నావు, నేను దాని కూతురేంటి అని అంటూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా, నిజంగానే నువ్వు మీనాక్షి కూతురువి, మీ అమ్మకు పిల్లలు లేరు కానీ ఆస్తి రావాలి అనుకొని మీనాక్షి పురిటిలో కూతుర్ని ఇక పల్లవిని తీసుకువెళ్ళి ఇక నిన్ను తీసుకువెళ్ళి ఆ రాజేశ్వరి ఒడిలో పెట్టాను. ఆస్తి కోసం నా అంతటి మూర్ఖుడే లేడు. అప్పుడు ఆస్తి కోసం మీనాక్షిని మోసం చేశాను, ఇప్పుడు ఆస్తి కోసం రాజేశ్వరిని మోసం చేశాను. నా తప్పులు నేను ఈరోజు తెలుసుకున్నాను. ఈరోజు నా అవని ప్రాణాలు తీయాలనుకున్నా మేము ఇక ఈరోజు నా ప్రాణాలు పోతుంటే అవని కాపాడింది. అవని వల్ల నేను ఈరోజు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను. దానికి కారణం అవని. నేను అవనిని
స్వార్థంతో చంపాలనుకున్నాను. కానీ అవనియే నాకు ప్రాణభిక్ష పెట్టింది. ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకోవాలని నిజాన్ని బయట పెడుతున్నాను. నిజం చెప్పాలంటే అవని, పల్లవి కవల పిల్లలు. వాళ్ళిద్దరూ ఒక తల్లి పిల్లలు. అదైనా మీనాక్షి పిల్లలు. ఇక పల్లవి ఇక ఇద్దరు అక్కా చెల్లెలు. కానీ వాళ్ళిద్దరిని శత్రువుల్లా పెంచాను. ఒకరంటే ఒకరికి పడకుండా ఇక పెంచాను. ఇక పల్లవి అవన్ని కోప్పడేలా ఇక అవని మీద పగ తీర్చుకునేలా చేశాను. నన్ను క్షమించవని అని ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ అవని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. మీలాంటి మూర్ఖున్న నేను పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే నన్ను క్షమించు రాజేశ్వరి, నా తప్పులు అన్నీ నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక నన్ను అందరూ క్షమించండి. ఇక నుంచి మారి నేను మామూలుగా ఉంటాను అని ఇక చక్రధర్ అయితే మీనాక్షి నా భార్య, అవని, పల్లవి, భరతులు నా కూతురని అందరి ముందైతే బయట పెడతాడు. ఈ విధంగానైతే ఇక చక్రధర్ అయితే పల్లవి కూడా మీనాక్షి కూతురన్న నిజం ఫోటోతో సహా బయట పెడతాడు. ఆ ఫోటో చూసి పల్లవి నన్ను క్షమించమ్మా, నిజంగానే నేను తప్పు చేశాను. నా అమ్మ విషయంలోనే నేను తప్పు చేశాను. ఇక నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. ఈరోజు కిడ్నాప్ కూడా నేనే చేశాను. నన్ను క్షమించు, నిన్ను చంపాలని కూడా చూశాను అని ఇక అంటూ మీనాక్షిని అయితే హగ్ చేసుకుంటుంది. వెంటనే అక్క నన్ను క్షమించక్క, నా తోడబుట్టిన అక్కవని తెలుసుకోక నిన్ను ఎన్నో బాధలు పెట్టాను అని ఇక పల్లవి అయితే అవని క్షమాపణ కోరుతుంది. ఈ విధంగానైతే అందరి ముందు తన తప్పు తెలుసుకుంటాడు. ఇక చక్రధర్ అయితే ఇక అందరికీ మీనాక్షి, అవని, ఇక భరత్లు, ఇక తన కూతురు కొడుకని, ఇక పల్లవి కూడా మీనాక్షి కూతురే అన్న నిజాన్ని అయితే బయట పెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.